తలగడ దిండు అండి. దిండు వాడాలా వద్దా అని చెప్పి ప్రతి చోట ఇదే మాకు వచ్చేటువంటి క్వశ్చన్. కొంతమంది ఏమో దిండు వాడాలంటారు, కొంతమంది వాడొద్దు అంటారు, వాడితే మంచిది అంటారు, వాడకపోతే మంచిది అంటారు. మీకు కూడా డౌట్లు ఉండొచ్చు కదా. సో దిండు గురించి మాకు తెలిసినంతవరకు నేను క్లారిఫై చేస్తాను. దిండు ఖచ్చితంగా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో దిండు లేకుండా పడుకోవడం అనేది ప్రాక్టికల్ కాదు అని నేను చెప్తాం. ఎందుకంటే మనం స్ట్రైట్గా పడుకున్నాం అనుకోండి, ఇక్కడ తలకి పైన భుజానికి మధ్యలో గ్యాప్ ఉంది కొంచెం. సో అది మహా అయితే 1 ఇంచ్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా పడుకున్నప్పుడు మీకు అసలు దిండు అక్కర్లేదు. ఓకే, రైట్. కానీ అలాగే మనం పడుకోం కదా, నిద్రలో తిరుగుతాం. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగామనుకోండి, తిరిగినప్పుడు ఏమవుతుంది, మన బాడీ పోస్చర్ తిరగగానే ప్రెషర్ అంతా షోల్డర్ మీద పడుతుంది. అంటే ఈ షోల్డర్ అనేది ముందు మంచానికి అంతుంది, తర్వాత తల అనాలి. అంటే ఈ షోల్డర్ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ మెడ దాకా ఉండేటువంటి గ్యాప్ ఎంత ఉందో అది హైట్ అయిపోతుంది. మనం పక్కకి తిరిగినప్పుడు ఆ హైట్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా దిండు కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, మనం దిండు లేకపోతే బాడీ ఆటోమేటిక్గా తల కింద చేయి పెట్టేస్తుంది. మనం అడగక్కర్లేదు బాడీని, అదే తల కింద చేయి పెట్టేస్తుంది. అంటే అక్కడ కావాలి, వీడు నిద్రపోతున్నాడు గమనించలేదు, ఈ దిండు లేదు, పక్క తిరిగేసాడు, కాబట్టి ఖచ్చితంగా మనం ఎత్తిద్దాము, మెడని సేఫ్ చేద్దామని చెప్పి బాడీ తల కింద చేయి పెట్టేస్తుంది. అది ఎంతసేపు పెడుతుందండి, ఈ తల వెయిట్ అంతా దాని మీద పడేసరికి ఖచ్చితంగా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగేసరికి మనకు తిమ్మిరి వస్తుంది. తిమ్మిరి వస్తే మనం తీసేస్తాం, మళ్ళీ రెండో వైపు తిరుగుతాం. బాడీ నిద్రపోతూ కూడా మన ఇంటర్నల్గా ఉన్నటువంటి బాడీని మనం సఫర్ చేస్తుంటాం. అలా అవసరం లేదు. అందుకే మేము సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పేదాని ప్రకారం ప్రతి ఒక్కరూ దిండు వాడాలి. మీ షోల్డర్ అంటే షోల్డర్ బ్లేడ్ దగ్గర నుంచి బేస్ ఆఫ్ ద నెక్ వరకు ఎంత గ్యాప్ ఉందో అంత థిక్నెస్లో ఉండేటువంటి దిండు వాడాలి. 3 to 4 ఇంచెస్ అనుకోండి, 3 to 4 ఇంచెస్ దిండు వాడాలి. ఆ దిండు కూడా ఎటువంటిది, గట్టిగా ఉండాలి. మెత్తటి దిండు వాడే ప్రయోజనం లేదు. సాఫ్ట్గా స్పాంజ్లు లేకపోతే ఫోమ్లు లేకపోతే సాఫ్ట్ కాటన్ ఇటువంటివి వాడి మీరు 3-4 ఇంచెస్ వాడినా కానీ మీ తల వెయిట్ పరిస్థితులకు 1 ఇంచ్కి వెళ్ళిపోతుంది. అది వాడడం కాదు, గట్టిగా ఉండాలి. మీరు పడుకున్న తర్వాత తల కిందికి దిగొద్దు, పైకి దిగొద్దు, కరెక్ట్గా ఫ్లాట్గా ఉండాలి. ఓకే, అలాగే దిండు మీద మీ తల మాత్రమే ఉండాలి. నెక్ ప్లస్ షోల్డర్స్ ఇవన్నీ వెళ్ళకూడదు. దాని పేరే తలగడ. అంటే తలకి సపోర్ట్ ఇచ్చేది మాత్రమే, మీ మెడకి షోల్డర్కి ఇచ్చేది కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అది విత్ ఎంత అదంత సంబంధమే లేదు. మీరు పడుకున్న తర్వాత మీ హైట్కే సంబంధం. కొంతమంది అడుగుతుంటారు, రైట్ సైడ్ పడుకుంటే మంచిదా, లెఫ్ట్ సైడ్ పడుకుంటే మంచిదని. ఎటైనా పడుకోవచ్చండి, దానికి దీనికి సంబంధం లేదు. కొన్ని వీడియోస్ కూడా మేము చూసాం, లెఫ్ట్ సైడ్ పడుకుంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది. మీరు ఎటు పడుకున్నా, మీరు నిల్చున్నప్పుడు కూడా బాడీ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తుంది కదా. అటువంటిప్పుడు పడుకున్నప్పుడు నాకు రైటు లెఫ్ట్ ఏంటి, అవి బ్లడ్ వెజల్స్ కింద నుంచి పైకి రావడానికి. అవేం పైపులు కాదు కదా, స్ట్రైట్గా వచ్చి మనం ఇలా పడుకోగానే డైరెక్ట్గా పడిపోవడానికి. అలా పడితే నిద్రలోనే చచ్చిపోతారు జనాలు. సో ఎవరు అవగాహన లేని వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ. కాబట్టి రైట్ సైడ్ పడుకున్నా లెఫ్ట్ సైడ్ పడుకున్నా నష్టం లేదు, ఒకటే ఉంటుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అయితే బాడీ తిప్పేసుకుంటుంది. సో కొంతమంది రైట్ సైడే పడుకొని నిద్రపోతారు కదా, అలవాటు అది దాన్ని చేస్తుంటారు. ప్లస్ అలాగే మీరు వాడేటువంటి పిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోండి. అది ఎప్పుడు కాటన్నే ఉండాలి, హార్డ్గానే ఉండాల్సి ఉంటుంది. సో లేచేటప్పుడు ఎప్పుడైనా సరే సైడ్ తిరిగి లేవడం అలవాటు అవుతుంది. స్ట్రైట్గా పడుకున్నాను అనుకోండి, స్ట్రైట్గానే లేస్తారు. అలా కాకుండా పక్కకి తిరిగి పడుకుంటే లేచేటప్పుడు కూడా పక్కకి తిరిగి లేస్తారు. కాబట్టి మన నెక్ అండ్ బ్యాక్ అనేది సేఫ్గా ఉంటాయి, పెయిన్స్ అనేటివి రాకుండా ఉంటాయి. మా దగ్గరకు వచ్చేటువంటి ప్రకృతి ఆశ్రమానికి వచ్చేటువంటి చాలామంది పేషెంట్స్ పిల్లో తీసేయడం వల్ల వాళ్ళ నెక్ పెయిన్ చాలా ఎక్కువ పెరిగింది. తగ్గదు, ట్యాబ్లెట్లు వాడుతూనే ఉంటారు, ఇంజక్షన్లు తీసుకునే ఉంటారు, క్రీములు పూస్తున్నాడు, కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇక్కడ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము కరెక్ట్గా పిల్లో వాళ్ళ చేత వాడిస్తామో 2-3 డేస్లో నొప్పి తగ్గింది సార్, బాగా రిలీఫ్ వచ్చిందని చెప్తారు. కాబట్టి మిత్రులారా, ఏది పడితే అది నమ్మొద్దు, మీరు ప్రాక్టికల్గా చూడండి. మంచి కాకపోతే ఇప్పుడు దాకా మాకు నిద్ర లేనిది అంటే అలవాటు లేనిది నిద్రలో మేము ఇప్పుడు వాడాలా అంటే వాడాలి, తప్పదు. కాకపోతే స్టార్టింగ్ 1-2 రోజులు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే బాడీకి ఒక పద్ధతి అలవాటు చేశారు కదా. ఇప్పుడు హెల్తీగా మనం అలవాటు చేద్దాం.
హెల్తీ పద్ధతి అలవాటు చేసి ఒక 2, 3 రోజులు ఇబ్బంది ఉంటుంది. కానీ తర్వాత బాడీ అడ్జస్ట్ అయితే దానంత హ్యాపీగా ఉండదు. పిల్లో ప్రాపర్‌గా పడితే నెక్ సేఫ్‌గా ఉంటుంది.